నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ప్రజలకు సమస్యలు లేకుండా చేయాలి అన్నదే మా అభిమతమన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఆలపాటి. బీపీఎస్ పథకానికి గడువు సమీపిస్తోంది. అనుమతులు లేని అక్రమ కట్టడాల యజమానులు రెగ్యులరైజ్ చేయించుకోవాలి. అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ గడువును పెంచిన ప్రభుత్వం. మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు వినతి. పార్సిల్ డోర్ డెలివరీ మాసోత్సవంలో ఆర్టీసీ తెనాలి డిపోకు జిల్లాలో 2వ స్థానం. కార్గో సేవల్లోనూ గతేడాది కన్నా అధిక ఆదాయం. ఆర్టీసీ తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్. తెనాలిలో మరొకసారి గంజాయి ఘాటు. పెదరావూరు శివారులో 8 మందిని అదుపులోకి తీసుకుని 1600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్న రూరల్ పోలీసులు. కూటమి నాయకత్వం ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ప్రజలకు సమస్యలు లేకుండా చేయాలి అన్నదే తమ అభిమతమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గ్రీవెన్స్ను నిర్వహించారు. వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వ్యక్తిగత సమస్యలు, అవసరాలు, సామాజిక సమస్యలను తెలుసుకుని అవసరమైన పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా సాయం కోసం ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ను ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. ఇల్లు, స్థలం, పింఛను కోరుతూ అర్జీలు వచ్చాయని, టిట్కో ఇళ్లు నిర్మాణం కాకుండా రుణాలు చెల్లించాలని నోటీసులు వస్తున్నాయని కూడా అర్జీ వచ్చిందన్నారు. ప్రజలు సుఖంగా, సంతోషంగా, కుటుంబంతో కలిసి జీవించాలనే భావనతో పార్టీ పరంగా గ్రీవెన్స్ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రి గారు చూడాలి. మీ ద్వారా వచ్చినవి కూడా ఉన్నాయి సార్. మీ ద్వారా వచ్చినవి కూడా కొంచెం మాకు కూడా కొంచెం చేస్తారు. నా ద్వారా వచ్చినవి ఉన్నాయి, వస్తే తీసుకో. కూడా ఇక్కడ సంతకం చేయట్లేదు సార్. నిన్న కూడా నేను తెనాలి హైదరాబాద్ వెళ్ళాను. డెత్ ఇవ్వరంట సార్. 30 రకాల రిపోర్ట్లు ఇవ్వరంట సార్. డెత్ సర్టిఫికేట్ కూడా ఇవ్వరంట సార్. వాళ్ళు అక్కడ కేసు పెట్టాను సార్. బాబు చనిపోగానే ఒక 10 మంది వచ్చి ఏం కావాలి అని అడిగారండి. ఇప్పుడు ఏ హాస్పిటల్లో? సిద్ధార్థ హాస్పిటల్ అండి. ప్రైవేట్ హాస్పిటల్. అవునండి. అక్కడికి ఎందుకు వెళ్ళాడు? బాబు హైదరాబాద్లో సెంట్రల్ గవర్నమెంట్ కోచింగ్లో ఉన్నాడు సార్. అవును. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ పెడితే దానికి ఏమని ఇచ్చారు? కంప్లైంట్ తీసుకున్నారు సార్. గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేశారు సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇంతవరకు ఇవ్వట్లేదు సార్. మీరు ఒత్తిడి చేస్తే మేము సిద్ధంగా లేమని చెప్పండి. అర్థమైందా? అకౌంట్లో డబ్బులు కట్ చేసేసుకుంటున్నారు సార్. ఏ అకౌంట్లో డబ్బులు ఉంటున్నాయి? మా అకౌంట్ పర్సనల్ అకౌంట్ ఉంది అనుకోండి. పర్సనల్ అకౌంట్ అక్కడ ఎందుకు పెడతాం? మాకు ఆల్రెడీ ఉంది పిల్లల కోసమని. నెలకు 500 వేరే బ్యాంకులో అకౌంట్. వీళ్ళిద్దరు అట్లాగే కట్ చేసేసారు. కట్ చేశారమ్మా. వేరే బ్యాంకులో అకౌంట్ పెట్టుకోండి. అర్థమైందా? నేను అది కూడా నేను లెటర్ రాస్తాను. నోటీసులు పెట్టింది సార్. నోటీసులు మీ బ్యాంక్ 4 సార్లు పంపించారు. ఓకే తల్లి, నేను ఇప్పుడే మాట్లాడతాను. ఏ బ్యాంకు? ఫోన్ మేనేజర్ నెంబర్ ఉందా? గ్రీవెన్స్ డే ఈరోజు. ప్రతి శుక్రవారం పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో వ్యక్తిగతంగా కానీ, సమాజపరంగా కానీ, సామాజిక పరంగా కానీ ఏ యొక్క ప్రభుత్వపరమైనటువంటి సహాయం కానీ, పార్టీపరమైనటువంటి సహాయం కానీ, ఎవరికైనా కష్టం వస్తే ఆదుకోవాలని చెప్పి ఈ గ్రీవెన్స్ సెల్ ప్రారంభించుకోవడం జరిగింది. ప్రతి వారం ఇళ్ల కోసం, టిట్కో ఇళ్ల కోసం, స్థలాల కోసం, పెన్షన్ల కోసం, వ్యక్తిగతమైనటువంటి సహాయం కోసం, పెన్షన్ వస్తుంది కానీ ఇంకా ఆర్థికపరమైనటువంటి అప్పులు ఉన్నాయని చెప్పి చెప్పడం కోసం, మహిళలు అయితే మరి ముఖ్యంగా టిట్కో హౌసెస్ రుణాలని కట్టమని చెప్పి, ఇంకా మాకు ఇల్లు ఇవ్వలేదు, రుణాలను కట్టమని చెప్పి ఇబ్బంది పడుతూ ఉన్నారు బ్యాంకు వారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఈ కాకుండా పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ
రోడ్లు అభివృద్ధి, కొంతమంది అయితే ట్రాన్స్ఫార్మర్స్ అదేవిధంగా లైన్స్ ఇంకా లే చేయలేదు, పోల్స్ వేశారు కానీ ఇంకా లైన్స్ కనెక్షన్స్ ఇవ్వలేదని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా ఈ రోజున ఉన్న గ్రీవెన్స్ సెల్లో జరిగినటువంటి పరిణామాలు. జగనన్న కాలనీలో ఇల్లు ఇచ్చారు, ఎక్కడో ఇచ్చారు, ఎక్కడికి వెళ్ళి కట్టుకోవడం అనేది మాకు సాధ్యం కాదు, దగ్గరగా ఇల్లు ఇవ్వమని చెప్పి అడిగేవాళ్ళు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక మంచి పరిణామం. వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలిగిన అంశాలు సహాయం చేయడానికి, లేకపోతే ఎట్లా సహాయం చేయగలుగుతాం అని చెప్పి వాళ్ళకి ఒక మార్గం చూసుకునే అవకాశం ఈ గ్రీవెన్స్ సెల్ ద్వారా కలుగుతూ ఉంది. దానికి ప్రభుత్వానికి, పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ, గ్రీవెన్స్ సెల్కి ఇచ్చేసిన వారందరికీ కూడా మీకు కష్టాలు లేకుండా ఆనందంతో, సుఖంగా, సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో జీవించడానికి ప్రాథమికంగా ఈ గ్రీవెన్స్ సెల్ని పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కూటమి నాయకత్వం ఆధ్వర్యంలో సమస్యలు లేకుండా చేయాలనేదే ఈ యొక్క తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం. అనధికార లేఅవుట్లు, భవనాలకు ప్రభుత్వం కల్పించిన స్కీములను ఉపయోగించుకుని రెగ్యులరైజ్ చేయించుకోవాలని మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ మార్చి నెల 11వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని, ఈలోగా అనధికార భవనాలు, అనుమతి లేని నిర్మాణాలు చేసిన యజమానులు దరఖాస్తు చేసుకుని రెగ్యులరైజ్ చేసుకోవాలని తెనాలి మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీపీఎస్కు 3 నెలల గడువును ప్రభుత్వం విధించిందని గుర్తు చేశారు. ఆ ప్రకారం నవంబర్ 11వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన పథకం మార్చి 11వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు తమకు 600 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు తెలిపారు. మిగిలిన వారు కూడా త్వరితగతిన దరఖాస్తు చేసుకుని రెగ్యులరైజ్ చేసుకోవాలని కోరారు. అదేవిధంగా అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసిన వారు కూడా రెగ్యులరైజ్ చేసుకునేందుకు ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రభుత్వం తీసుకుని వచ్చిందని గుర్తు చేశారు. జనవరి 23వ తేదీతో గడువు పూర్తి కావడంతో మరొక నెలలు పొడిగించిందని తెలిపారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు మాత్రమే గడువు ఉన్నందున లేఅవుట్లు వేసిన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెనాలిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్యమైన విజ్ఞప్తి, మనకి బీపీఎస్ అనేటువంటి స్కీమ్, అంటే బిల్డింగ్ పినలైజేషన్ స్కీమ్ అనేది మనకి ఆల్రెడీ 12 నవంబర్లో 2025 ఇవ్వడం జరిగింది. ఈ బిల్డింగ్ పినలైజేషన్ స్కీమ్ అనేటువంటిది మనకు 120 డేస్ ఇచ్చున్నారు. దానికి సంబంధించి మార్చి 11 లాస్ట్ డేట్. మనం అన్ని రకాల మాధ్యమాల ద్వారా, ఆటోస్ ద్వారా, అట్లాగే సెక్రటరీస్ ద్వారా అందరికీ కూడా డీవియేషన్ అయినటువంటి బిల్డింగ్స్కి, అలా అనదరైజ్డ్ ఫ్లోర్స్ బిల్డింగ్స్ కూడా ఓనర్స్ అందరికీ కూడా మనము నోటీస్ పంపించాము. అయినప్పటికీ కూడా ఇప్పటికీ మనకి 600 వరకు కూడా ఫైల్స్ రావడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారని మరొకసారి మీడియా ద్వారా మేము అందరికీ కూడా చెప్తున్నాము. అట్లాగే ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్లో ఎవరైతే మన ప్లాట్స్ అనేది కొనున్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ ఎక్స్టెండ్ అయ్యింది. సో జీవో ఆర్టీ నెంబర్ 49 ప్రకారం జనవరి 23 అనేది మన లాస్ట్ డేట్ ఎల్ఆర్ఎస్కి సంబంధించి. సో అది మనకి ఇంకొక 3 మంత్స్ పెంచుతూ ఏప్రిల్ 23, 2026 అనే డేట్ని మనం ఫిక్స్ చేశారు. సో ఈలోపు ఈ 3 నెలల్లో కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ఎవరైతే ప్లాట్స్ కొన్నారో వాటిని కూడా రెగ్యులరైజ్ చేయడం కోసం గవర్నమెంట్ ఇచ్చినటువంటి అవకాశాన్ని మరొకసారి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎల్ఆర్ఎస్ వల్ల మీ అందరికీ తెలుసు అనేక రకాల ఉపయోగం ఉన్నాయి. ఎల్ఆర్ఎస్లో ప్లాట్ రెగ్యులేషన్ చేసుకున్న తర్వాత మనకు సంబంధించిన ప్లాన్ కూడా మున్సిపల్ అథారిటీ నుంచి ఈజీగా మనం తీసుకోవచ్చును. అట్లాగే బిల్డింగ్ ఫైనాన్షియల్ స్కీమ్ ద్వారా మన బిల్డింగ్ రెగ్యులరైజ్ చేసుకుంటే దాని మీద మనము ఈ యొక్క బ్యాంక్ లోన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే మనకు ట్యాక్స్ కూడా మనకు 100% ట్యాక్స్ కూడా అనాథరైజ్డ్ కింద మనం ఇంపోజ్ చేస్తాం. 100కి ఇంకొక 100% మనం ట్యాక్స్ ఇంపోజ్ చేస్తాం. అది కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బిల్డింగ్ ఫైనాన్షియల్ స్కీమ్ అండ్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ రెండు కూడా ఒకేసారి ప్రభుత్వం అనేది ఇంప్లిమెంట్లో ఉంది. కాబట్టి ఈ రెండు కూడా సరుకుల డోర్ డెలివరీ మాసోత్సవంలో ఆర్టీసీ తెనాలి డిపో అత్యధిక టార్గెట్ను సాధించినట్లు తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్ తెలియజేశారు. ఆర్టీసీ తెనాలి డిపోలో గత డిసెంబర్ 20వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు సరుకుల డోర్ డెలివరీ మాసోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో నిర్ణయించిన టార్గెట్ను సాధించిన తెనాలి డిపో జోనల్ పరిధిలో 6వ స్థానంలో, జిల్లా స్థాయిలో 2వ స్థానంలో నిలిచిందని ఆర్టీసీ తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్ అన్నారు. శుక్రవారం తన ఛాంబర్లో ఆయన మాట్లాడుతూ అదేవిధంగా సరుకుల రవాణాలోనూ గతేడాది కన్నా
అధిక ఆదాయాన్ని సంపాదించినట్లు తెలిపారు. కార్గో సేవల ద్వారా 2024 జనవరి నుంచి సెప్టెంబర్ 80 లక్షల రూపాయల ఆదాయం రాగా 2025 సంవత్సరంలో 86 లక్షల రూపాయల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. స్త్రీ శక్తి స్కీమ్లోనూ తెనాలి డిపోకు జీరో బ్రేక్ డౌన్ గా వీసీఎండీ నుంచి ప్రశంసా పత్రం లభించిందన్నారు. కొత్త బస్సులు సమకూరితే అవసరమైన రూట్లలో ప్రవేశపెడతామని చెప్పారు. ఈ మధ్యకాలంలో మనం డిసెంబర్ 20 నుంచి జనవరి 19 వరకు డోర్ డెలివరీ మాసోత్సవం జరగడం జరిగింది. దానిలో భాగంగా తెనాలి డిపో హైయెస్ట్గా 106% టార్గెట్ మీద 106% గ్రోత్తో జోనల్లో 6వ పొజిషన్లో, అదే జిల్లాలో 2వ పొజిషన్లో ఉండటం జరిగింది. దీనికి సపోర్ట్ చేసిన తెనాలి ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి మరియు మా కొంతమంది ఆర్టీసీ అభిమానులకి అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. అదేవిధంగా ఈ కార్గో విషయంలో చూస్తే లాస్ట్ ఇయర్ మనం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 80 లక్షలు వస్తే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 86 లక్షలు వచ్చి దాదాపుగా లాస్ట్ ఇయర్ కంటే మనం అధికంగా 6 లక్షల రూపాయలు కార్గోలో కూడా సంపాదించడం జరిగింది. అదేవిధంగా కమర్షియల్ రెవెన్యూలో కూడా 100% మనం తెనాలి డిపో సక్సెస్ చేయడం జరిగింది. అదేవిధంగా కార్గోలో ఇంకొంత బిజినెస్ పెరగటం మూలన ఇంకొంత సరుకులు రవాణాకి ఇబ్బంది కలుగుతుందని ఒక షెడ్ను కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది కేవలం మన ఆర్టీసీని బలోపేతం చేయడంలో ప్రజల యొక్క సహాయ సహకారమే ఇంపార్టెంట్. వారు ఇచ్చిన సపోర్టు ఎప్పుడూ మనం మరవలేము. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం శ్రీశక్తి స్కీమ్ స్టార్ట్ అయిన తర్వాత ఆగస్టులో శ్రీశక్తి స్కీమ్ స్టార్ట్ అయితే సెప్టెంబర్ నెలలో జీరో బ్రేక్ డౌన్ అనే ఎండీ గారు మన తెనాలి డిపోకి ఒక అప్రిషియేషన్ లెటర్ ఇవ్వటం జరిగింది. అంటే శ్రీశక్తిలో దాదాపుగా మహిళలు ముందు 40% ప్రయాణం చేస్తూ ఉంటే ఇప్పుడు 60% అబోవ్ ప్రయాణం చేస్తా ఎక్కడా బండి ఫెయిల్ అవ్వకుండా మనం మంచి సర్వీస్ అందించినందుకు సందర్భంగా గౌరవ వీసీఎన్ ఎండీ గారు తెనాలి డిపోకి అప్రిషియేషన్ లెటర్ ఇవ్వటం జరిగింది. ఇది తెనాలి డిపో యొక్క కార్మికులు అంటే మెకానిక్స్, డ్రైవర్, కండక్టర్లు వాళ్ళ శ్రమ చేయటం మూలనే ఒక మంచి పర్ఫార్మెన్సు, తర్వాత హెడ్ ఆఫీస్ నుంచి అప్రిషియేషన్ లెటరు తీసుకోవడం జరిగింది. ఇక ముందు కూడా ప్రజలకి మంచి సేవ చేసి రాబోయే రోజుల్లో ఇంకొన్ని సర్వీసులు పెంచడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. కొత్త బస్సులు వచ్చినట్లయితే కొన్ని రూట్లలో డిమాండ్ కొంత బస్సులు కావాలని చెప్తా ఉన్నారు. వారికి కూడా చాలా తొందరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆర్టీసీని అభిమానించి ఆటో ప్రయాణాన్ని అవాయిడ్ చేసి ఆర్టీసీని అందరూ సహకరించవలసిందిగా, మీ తోడ్పాటు అందించవలసిందిగా. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు ముస్లిం సమాజానికి మేలు కలిగేలా ఉంటాయని వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ తెలిపారు. నెల్లూరులో మైనారిటీ పిల్లల విద్య కోసం ఏపీజే అబ్దుల్ కలాం పేరుతో అంతర్జాతీయ స్థాయి స్కూల్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతోందని వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ స్కూల్ పూర్తయితే 1500 మంది ముస్లిం పిల్లలకు అంతర్జాతీయ సౌకర్యాలతో ఉచిత విద్య లభిస్తుందని చెప్పారు. ఈ ఏడాది జూన్, జూలై నాటికి 1వ నుంచి 5వ తరగతి వరకు ప్రారంభించాలనే పనులు జరుగుతున్నాయని తెలిపారు. నెల్లూరులోనే మైనారిటీ మహిళలకు టైలరింగ్లో శిక్షణనిచ్చే కార్యక్రమం ఫిబ్రవరి 1వ తేదీన ఆరంభిస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు దగ్గరలోని కస్మూర్ దర్గాలో నిత్యాన్నదాన పథకం కూడా ప్రారంభం కానున్నదని తెలిపారు. పట్టణ చెంచుపేటలోని అమరావతి ఫ్లాట్స్లోని మసీదులో ఫిబ్రవరి 2వ తేదీన నియోజకవర్గంలోని అన్ని మసీదుల మౌజన్లు ఇమాంలతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ తెలిపారు. ముస్లింల సమస్యలను తెలుసుకుని చేపట్టాల్సిన కార్యక్రమాలపై అవగాహనకు ఈ సమావేశం జరుపుతున్నామని తెలిపారు. జనసేనకు చెందిన ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించడాన్ని ఖండించారు. గడిచిన 2-3 రోజుల నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద వస్తున్నటువంటి విమర్శలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదైతే ఎమ్మెల్యే గారి మీద వచ్చిన ఆరోపణలను పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించడం సరైన పద్ధతి కాదని, గతంలో అధికారం చెలాయించిన పక్షాలు ఏవి కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు చర్యలు తీసుకున్న సందర్భం కూడా లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ జనసేన పార్టీ ఎప్పుడైతే కార్యకర్త మీద కానీ నాయకుడి మీద కానీ
ఎలిగేషన్స్ ఏమైనా వస్తే తక్షణమే వాటి మీద విచారణ జరిపి తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా వక్ఫ్ బోర్డు ద్వారా ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది ప్రజలందరికీ కూడా వివరించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ఈరోజు మీడియా ద్వారా ప్రజలందరికీ వివరిస్తున్నాను. నెల్లూరులో పోయిన నెలలో వక్ఫ్ బోర్డు తరఫు నుంచి వక్ఫ్ బోర్డు భూమిలో ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ అని ఒక స్కూల్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది కంప్లీట్ అయ్యి రన్నింగ్లోకి వస్తే దగ్గరగా 1500 మంది మైనారిటీ పిల్లలకు ఉచితంగా ఇంటర్నేషనల్ సౌకర్యాలతో ఉచిత విద్య ఇచ్చే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. జూన్ జూలైలోపు ఫస్ట్ ఫేజ్ ప్రైమరీ నుంచి 5th క్లాస్ దాకా మొదలు చేయాలని ఒక కాన్సెప్ట్తో పని జరుగుతుంది. అదేవిధంగా 1/2/2026 నెల్లూరులోనే ఒక ఎగ్జాంపుల్గా తాలిమే హునర్ అనే ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరుగుతుంది వక్ఫ్ బోర్డు ద్వారా. దీని యొక్క ముఖ్య ఉద్దేశము మైనారిటీ మహిళల్లో వృత్తిని ఏదైతే టైలరింగ్ యొక్క వృత్తిని నేర్పించడం, తద్వారా వాళ్ళు తమ దైనందిన జీవితంలో ఎంతో కొంత వాళ్ళు కూడా కష్టపడి సంపాదించుకునే ఒక మార్గాన్ని చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు అయినటువంటి అబ్దుల్ అజీజ్ గారు మరియు వక్ఫ్ బోర్డు సభ్యులందరూ కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని 1/2/2026 నెల్లూరులో ప్రారంభిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇది మరిన్ని ప్రాంతాల్లో విస్తరించి ముస్లిం మహిళలకు అట్లాగే కుటుంబాలకు మేలు జరిగే విధంగా ఈ విధమైనటువంటి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నామని తెలియజేస్తున్నాము. 1/2/2026 నుంచి నెల్లూరుకి దగ్గరలో ఏదైతే కస్మూరు దర్గా ఉందో ఆ కస్మూరు దర్గాలో నిత్య అన్నదానం, ప్రతిరోజు కూడా అన్నదానం అక్కడికి వచ్చే భక్తులకు వాళ్ళ సౌకర్యార్థము ఉచితంగా అన్నదానం ప్రోగ్రాంను ఒకటిని స్టార్ట్ చేస్తున్నాము. ఇది కూడా వక్ఫ్ బోర్డు ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమం. ఇది నిరంతరం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వచ్చే నెల 2వ తారీఖున తెనాలి నియోజకవర్గ పరిధిలో కొల్లిపర మండలము, తెనాలి మండలము, తెనాలి పట్టణంలో ఉన్నటువంటి అన్ని మసీదుల ఇమాం మౌజన్లను నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. మస్జిదే ఖుబా, అమరావతి ప్లాట్స్, చెంచుపేట, తెనాలి మసీదు నందు ఆ రోజు ఇమాం మౌజన్లు అందరూ కూడా ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్న వారందరూ కూడా పాల్గొని ఒక ఆత్మీయ సమావేశంలాగా వాళ్ళ అవసరాలు ఎలా ఉన్నాయి, ముస్లింల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా చేస్తే మనం రాబోయే రోజుల్లో మన ప్రజలకు ఇంకా మంచి మెరుగైనటువంటి దైవం వైపు పిలవడం కానీ, అదేవిధంగా సమాజంలో ఏ విధంగా మనం భాగస్వాములై మరింత మెరుగైన జీవితం గడపడానికి అవకాశం ఉంది అనే దాని మీద చర్చించడం జరుగుతుంది. కాబట్టి 2వ తారీఖు జరిగేటటువంటి ఈ మీటింగ్లో ఇమాం మౌజన్లు తప్పనిసరిగా పాల్గొనాలని మీడియా ముఖంగా వాళ్ళందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. రాబోయే రోజుల్లో వక్ఫ్ బోర్డు ద్వారా తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి ప్రజలు ఆమోదించే విధంగా మా చర్యలు ఉంటాయని తెలియజేస్తూ ఈ సందర్భంగా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏదైతే ముస్లిం సమాజం ఉందో దానికి మంచి జరిగే విధంగా ఉపయోగించే అవకాశం నాకు కల్పించినందుకు మా మినిస్టర్ గారు అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తెనాలిలో మరొకసారి గంజాయి ఘాటు గుప్పమంది. పోలీసుల దాడిలో ఏకంగా 1600 గ్రాముల గంజాయి పట్టుబడింది. గంజాయి విక్రేతలు సేవిస్తున్న నేరంపై 8 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు పర్యవేక్షణలో రూరల్ సీఐ షేక్ నాయబ్ రసూల్, ఎస్ఐ కె ఆనందులు సిబ్బందితో కలిసి తమకు వచ్చిన సమాచారంతో శుక్రవారం పెదరావూరు శివారులో 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో 5గురు గంజాయి విక్రయిస్తూ ఉంటారని, మిగిలిన 3 గంజాయి తాగుతూ ఉంటారని పోలీసులు తెలిపారు. గంజాయి అమ్మటం, కొనటం నేరమని, దీనిపై ప్రజలకు ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే డయల్ 100-112 ఉచిత నెంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. సమాచారం తెలిపిన వ్యక్తుల పేర్లు, వివరాలను గోప్యంగా ఉంచుతామని వివరించారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో రూరల్ పోలీస్ స్టేషన్ పెదరావూరు జగనన్న ఇండ్ల ఫ్లాట్స్ వద్ద ఈరోజు రూరల్ సిఐ గారు రూరల్ ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు వారి సిబ్బంది మధ్యవర్తుల సమక్షంలో వెళ్ళి రైడ్ జరిగింది. ఈ రైడ్ చేసిన క్రమంలో వారికి సుమారు 1600 గ్రాములు గంజాయి దొరికింది.
అక్కడ మధ్యవర్తుల సమక్షంలో ఈ పట్టుబడిన వారిని విచారించిన క్రమంలో చెప్పింది ఏంటంటే, వల్లాగి విజయ్ ఇతను వెదులపల్లి అతను ఇంతకుముందు అతని మీద దొంగతన నేరాలు, ఇతర నేరాలు మొత్తం 8 ఉన్నాయి. వాడు సుమారు 2 కేజీలు ఈ గంజాయి తీసుకొచ్చి ఈ తెనాలి లోకల్ అమ్ముకుంటానని చెప్పిన ఆటో డ్రైవర్ వటమూడి గోపి కిరణ్ సూచన మేరకు ఇక్కడికి వచ్చాడు. గంజాయి తెనాలిలో దొరకట్లేదు, ప్యాకెట్ 10 గ్రాముల ప్యాకెట్ 700 రూపాయలకి మనం అమ్ముకోవచ్చు అని చెప్తే దాన్ని డిస్పర్స్ చేయడానికి మిగతా వినియోగదారులకి అమ్మడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకొని ఈ జగనన్న కాలనీకి వచ్చాడు. ఈ వచ్చిన క్రమంలో మనం ఈ అమ్మే వ్యక్తులు ఈ విజయ్, గోపి కిరణ్, మనుష్య శివశంకర్, బసవేశ్వరరావు, జాకీర్ హుస్సేన్లను పెడ్లర్స్గా గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ మణిశంకర్ మీద, బసవేశ్వర్ మీద ఇంతకుముందు తెనాలి 2 టౌన్లోను, తెనాలి రూరల్ పిఎస్లోను, 1 టౌన్ పిఎస్లోను 2 కేసులు ఉన్నాయి. మిగతా 3 పారిపోయారు. వారిని కూడా వెరిఫై చేస్తాం. ఈ గంజాయి తాగడానికి వచ్చిన రోహిత్, సూర్యప్రకాష్ ఇంకో అతన్ని కూడా కన్జ్యూమర్స్ కింద ఈ కేసులో అరెస్ట్ చేస్తున్నాం. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సిఐ గారిని, ఎస్ఐ గారిని, వారి టీంని ప్రతిక్రమకంగా అభినందించడం జరుగుతుంది. తెనాల్లో గంజాయి రహిత తెనాలుగా మార్చడానికి మేము కంకణబద్దులై ఉండగా తెనాలిలో జేఎంజే మహిళా కాలేజ్ దత్తత తీసుకున్న చావావారిపాలెం గ్రామంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ముగిసింది. చివరి రోజున సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్ ప్రతి వారు ఒక విద్యా సంవత్సరంలో తప్పనిసరిగా 120 గంటల సామాజిక సేవను పూర్తి చేయాలని తెనాలిలోని జేఎంజే మహిళా కాలేజ్ ప్రిన్సిపాల్ సిస్టర్ డాక్టర్ శాంత అన్నారు. సమాజ అభివృద్ధిపై బలమైన బాధ్యతను పెంపొందించడానికి సమాజ సేవ ద్వారా ప్రతి వాలంటీర్ వ్యక్తిత్వ వికాసాన్ని లక్ష్యంగా చేసుకునే కార్యక్రమమే ఎన్ఎస్ఎస్ అన్నారు. తెనాలి జేఎంజే మహిళా కాలేజ్ దత్తత తీసుకున్న రూరల్ మండల గ్రామం చావావారిపాలెంలో ఈ నెల 24వ తేదీ నుంచి జరుగుతున్న ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపు శుక్రవారంతో ముగిసింది. చివరి రోజున తెనాలి 3 టౌన్ పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ దాసరి విజయలక్ష్మి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ ప్రాముఖ్యత గురించి వివరించారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే విద్యార్థుల సామాజిక సేవ కార్యక్రమం అని తెలిపారు. నా పేరు తిరుమలరావు అండి. తెనాలి 3 టౌన్ హెడ్ కానిస్టేబుల్ని. ఈరోజు జేఎంజే కాలేజీ ఎన్ఎస్ఎస్ క్యాంపు వారు ఈ సైబర్ క్రైమ్ మీద చెప్పుంటే వచ్చాను. ఈరోజు స్టూడెంట్స్కి దాని మీద అవగాహన కల్పించి సైబర్ క్రైమ్ ఎలా ఉంటుంది, ఓటీపీలు, పాస్వర్డ్లు అవి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వాళ్ళ విషయాలు మొత్తం చెప్పాము. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. మేము జేఎంజే కాలేజీ ఎన్ఎస్ఎస్ విభాగం నుండి చావావారిపాలెంలో శిబిరాన్ని ఏర్పాటు చేశాము. 7 రోజుల ఈ శిబిరంలో ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాం. ఒకరోజు గైనకాలజీ డాక్టర్ని పిలిచాము. ఒకరోజు శంకర కంటి హాస్పిటల్ నుంచి ఐ క్యాంప్ను ఏర్పాటు చేశాము. ఒకరోజు సైబర్ క్రైమ్ మీద, ఒకరోజేమో టీబీ గురించి అవేర్నెస్ ప్రోగ్రాన్ని అరేంజ్ చేసుకున్నాము. ఈరోజు ముగింపు సమావేశానికి మన తెనాలి 3 టౌన్ నుండి తిరుమలరావు గారు హెడ్ కానిస్టేబుల్ వచ్చారు. సైబర్ క్రైమ్స్ మీద చాలా విషయాలు విద్యార్థులందరికీ కూడా తెలియపరిచారు. ముఖ్యంగా ఆన్లైన్లో జరిగేటువంటి సైబర్ క్రైమ్స్ గురించి చెప్పారు. వాట్సాప్ కానీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మొదలైనటువంటి వాటిలో ఎటువంటి క్రైమ్స్ జరుగుతున్నాయి అనేవి అన్నీ కూడా వివరంగా చెప్పారు. అంతేకాకుండా బ్యాంకుకి వెళ్ళినప్పుడు మనము డబ్బులు డ్రా చేసినప్పుడు ఆ స్లిప్ని దాదాపుగా అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి డస్ట్బిన్లో వేసేసి వెళ్ళిపోతారు. అవి కూడా దానివల్ల కూడా క్రైమ్ జరుగుతుంది కాబట్టి అవి మీ వెంటనే తీసుకెళ్లాలని ఆ విషయాన్ని కూడా తిరుమలరావు గారు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా మేము విద్యార్థుల్ని ఈ స్పెషల్ క్యాంప్ని ఎందుకు అరేంజ్ చేసుకున్నాము అనంటే, ప్రతిరోజు మనం మా విద్యార్థులు క్లాస్ రూమ్స్లో 4 గోడల మధ్యనే ఉంటారు. వారికి ఆ విద్య ఒకటే అక్కడ అవగాహన అవుతుంది, కానీ సమాజం గురించి కానీ సమాజంలో జరిగేటువంటి కార్యక్రమాల గురించి కూడా ఏమీ వాళ్ళకి సరిగా అవగాహన ఉండదు. కాబట్టి ఈ విధంగా క్యాంపుకు వచ్చినప్పుడు సమాజ సేవ ఎలా చేయాలి, ఇతరులకి ఏ విధంగా ఉపయోగకరంగా ఉండాలి అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటారని ఆ ఉద్దేశంతో మేము ఈ స్పెషల్ క్యాంప్ని పెట్టుకున్నాము. మా విద్యార్థులు కూడా ఈ యొక్క చావావారిపాలెంలో
ప్రతిరోజు కూడా క్లీన్ అండ్ గ్రీన్ చేయటం కానీ, తర్వాత మొక్కలు పాతటం, మరి డాక్టర్స్ వచ్చినప్పుడు ప్రతి ఇంటికి సర్వే చేసి వారికి కావలసినటువంటి మందుల గురించి, వారికి ఉన్నటువంటి అనారోగ్యాల గురించి అన్ని విషయాలు కూడా చాలా క్షుణ్ణంగా సర్వే చేశారు. ఇవన్నీ కూడా మేము ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరి ఎన్ఎస్ఎస్ విభాగం నుండి మా జేఎంజే కాలేజీలో ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ విభాగం ద్వారా ఈ స్పెషల్ క్యాంప్ని అరేంజ్ చేసుకున్నాం. పట్టణానికి చెందిన కాళిదాసు వెంకటేశ్వరరావు అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గాంధీజీకి నివాళులర్పించి పాఠశాల విద్యార్థులకు వనరులను పంపిణీ చేశారు. మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా స్థానిక 17వ వార్డు భిక్షావతి బజారులోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో కాళిదాసు వెంకటేశ్వరరావు అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కాళిదాసు వెంకటేశ్వరరావు కుమారుడు కాళిదాసు అజయ్ పృథ్వీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పలకలు, పెన్నులు, పెన్సిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్లు, మిఠాయి పంపిణీ చేశారు. కార్యక్రమంలో కె మునీష్ కుమార్, కె తులసి, ప్రియాంక, కె చరణ్, తట్టుకుళ్ళ అశోక్ యాదవ్, కుర్రా శ్రీను, షేక్ మీరావలి, మల్లిబోయిన రాము, తన్నీరు శివశంకర్, ఎన్ఏఆర్కే శర్మ, సమాధి బాలకృష్ణ, సమాధి మహేష్, సమయపురం సురేష్, కోలా వాసు, అన్నం గణపతి, పాసం వెంకటేష్, జ్యోతిబాబు, గాదె హనుమారెడ్డి, అన్నపరెడ్డి బాబు, సాయి, స్కూలు ఉపాధ్యాయులు ఈ రామాంజనేయులు, కె శ్రీనివాసరావు, డి ప్రసాద్, జ్యోత్స్న, మనోజ్ఞ, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. మా కుమారుడు అజయ్ పృథ్వీ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక భిక్షావతి బజార్లోని మున్సిపల్ స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, స్వీట్సు, అలాగే తినుబండారాలు అన్నీ కూడా వితరణ చేయడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలానే ఈ సేవా కార్యక్రమాలు చేయడం మాకు ఆనవాయితీ. ప్రతి ఒక్కరూ కూడా తమకున్నంతలో పేదలకు సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కాళిదాసు వెంకటేశ్వర గారి కుమారుడు మరి కాళిదాసు అజయ్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి ఈ స్కూల్లో మరి వెంకటేశ్వరరావు గారు అభిమానంతో మరి పూర్వ విద్యార్థి అంటే మాకు ఎంతో గర్వకారణం. అదే రోజు గాంధీ గారిని స్మరించడం కూడా మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. విద్యార్థులు కూడా గాంధీ గారి ఆదర్శాలను వారు తెలియజేశారు. వారి కుటుంబానికి ధన్యవాదాలు. అట్లాగే అజయ్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్వీట్లు, మరి విద్యార్థులకు కావాల్సినటువంటి పుస్తకాలు, మరి పెన్సిళ్ళు, పలకలు అన్నీ వారు అందజేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి వెంకటేశ్వరరావు గారు ఈ స్కూల్లో చదువుకున్నారంటే మాకే ఒక 20 సంవత్సరాలు సర్వీస్ చేసి మరి ఎప్పుడు కూడా గుర్తుంచుకునే అభిమానంతో వాళ్ళ పిల్లలు వాళ్ళు మరి పాప కానీ బాబు కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ రోజును మేము మర్చిపోలేము. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వెంకటేశ్వరరావు గారు మా స్కూల్కి ఇంకా మా పిల్లలకి కావాల్సినటువంటి ఏమన్నా వారు మాకు పిల్లలకు సౌకర్యాలు అందజేస్తారని మా స్కూల్ తరఫున హెడ్ మాస్టర్గా మరి వెంకటేశ్వరరావు గారికి వాళ్ళ కుటుంబానికి. కుష్టు వ్యాధిపై అందరూ అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే ఆ వ్యాధి నిర్మూలన సాధ్యపడుతుందని జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బారాయణం అభిప్రాయపడ్డారు. కుష్టు వ్యాధి నిర్మూలన పక్షోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక నందులపేట అర్బన్ హెల్త్ సెంటర్లో లెప్ట్రా సొసైటీ వారిచే అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించడం డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ జంగం శ్యామ్ మాట్లాడుతూ కుష్టు వ్యాధి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం జాతీయ కుష్టు నిర్మూలన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుష్టు వ్యాధి మైక్రోబాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని, సరైన కాలంలో చికిత్స తీసుకుంటే దీనిని కూడా పూర్తిగా నయం చేయవచ్చని అన్నారు. లెప్ట్రా సంస్థ ప్రాజెక్ట్ అసోసియేట్ ఏవి భాష మాట్లాడుతూ స్పర్శలేని మచ్చలు ఉంటేనే వెంటనే ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కుష్టు వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటు లెప్ట్రా సొసైటీ రాష్ట్ర కోఆర్డినేటర్ రాధిక సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి, నందులపేట వైద్యాధికారి షేక్ ఇమ్రాన్ బాషా, పట్టణ యుఎల్బి ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, వంగల పున్నారెడ్డి, ఎస్హెచ్ఐజి రవికుమార్, సుధా శివగణేష్, డిపిఎంఓ లెప్రా సొసైటీ సాతిరి రమణయ్య, ఆశా కార్యకర్తలు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. ఫస్ట్ 3 సంవత్సరాలు చిన్నపిల్లలకి కుష్టి వ్యాధి రాకుండా చూసుకోవడం, ఫస్ట్ 3 సంవత్సరాలు. తర్వాత 3 సంవత్సరాలు అసలు మన రాష్ట్రంలోనే కుష్టి వ్యాధి లేకుండా చూసుకోవడం. ఎందుకంటే ఇక్కడ మనకున్నటువంటి గణాంకాల ప్రకారము మన ఆంధ్రప్రదేశ్లో కూడా చిల్డ్రన్ కేసులు ఎక్కువైపోతున్నాయి, లెప్రసీ కేసులు.
వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికల్లా ఎంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఉన్నారనమాట. అందుకోసం దీన్ని నోటిఫైడ్ డిసీజ్లో చేర్చాడు. అంటే పబ్లిక్ హెల్త్లో మొత్తం కల్పిస్తాడు అనమాట. ఈ యొక్క వ్యాధిని అరికట్టడానికి మనం ఏమని చేయాలో ఏమి చేయకూడదు అనేది కూడా మనకి మీకు అందరికీ కూడా నేను జీవో కూడా పెట్టున్నాను మీ అందరికీ కూడా. అదేవిధంగా మనకి ప్రతి గాంధీ జయంతి నాడు, గాంధీ వర్ధంతి నాడు మనకి ఒక థీమ్ ఇస్తారండి. థీమ్ దాని మీద ఉంది చూడండి. ఏం థీమ్ ఇస్తారు? ఎండింగ్ డిస్క్రిమినేషన్ అండ్ ఎన్ష్యూరింగ్ డిగ్నిటీ. అంటే ఎండింగ్ డిస్క్రిమినేషన్ ఏంటంటే ద్రౌపదశ, ఇది లార్వాలు ఉంటేనే ద్రౌపదశ వస్తుంది. ఈ ద్రౌపదశ నుంచి పెద్దదోమ వస్తుంది. కాబట్టి మనం దీంట్లో ఎక్కడ బ్రేక్ ఇచ్చినా కానీ మనకి లైఫ్ ఆడిపోతుంది. గుడ్డు దశలోనే మనం అరికట్టుకో లార్వాకు, ద్రౌపదకు, దోమ. గుడ్డు ఒకటి సెపరేట్ మనం చేయలేము, ఎందుకంటే గుడ్డు మనకి కనపడదు. అర్థమవుతుంది మీకు? తర్వాత రెండో స్టేజ్ లార్వా. మీరు చూసుంటారు, మీ ఇంట్లో చూసుకొని ఎలా క్రిటిక్గా మూవ్మెంట్ అవుతూ ఉంటాయి. చిన్నగా లార్వా. సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ బత్తుల సుబ్బారావు కార్మికులు, కర్షకుల కోసం కడవరకు కమ్యూనిస్టుగా నిలిచిన ధన్యజీవి అని సిపిఎం పార్టీ తెనాలి రూరల్ కార్యదర్శి ములక శివసాంబిరెడ్డి నివాళులర్పించారు. సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు బత్తుల సుబ్బారావు గురువారం మృతి చెందారు. ఆయనకు 95 ఏళ్లు. భార్య, 2 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఆయన భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ములక శివసాంబిరెడ్డి మాట్లాడుతూ 95 సంవత్సరాల వయసులో కూడా పార్టీ ప్రజా సంఘాల కోసం సుబ్బారావు అంకిత భావంతో నిబద్ధత పనిచేయటం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. బాపట్ల జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బొనిగల ఆగస్టిన్ మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల కోసం కూలీ రెట్లు పెంపుదల కోసం దీర్ఘకాలంగా ఆయన కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. సిఐటియు తెనాలి డివిజన్ కార్యదర్శి షేక్ హుసేన్ వలీ మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా, పంచాయతీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు సమస్యలపై చేసిన ఆందోళనలకు సుబ్బారావు మద్దతునిచ్చేవారని గుర్తు చేసుకున్నారు. సిపిఎం కొల్లిపర మండల కార్యదర్శి కోట చంద్రశేఖరరావు, జిలుగు ముక్కంటి, పిల్లి విజయభాస్కర్, వైసీపీ నాయకులు పిల్లి గంగాధర్, మండ్రురాజు, గ్యార ప్రసాద్, గుదిబండి జితేంద్రరెడ్డి తదితరులు పాల్గొని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. దీర్ఘకాలం పాటు సిపిఎం పార్టీ కార్యకర్తగా ఏ రంగంలో అంగన్వాడీయా, పంచాయతీ కార్మికుల, ఆశా వర్కర్ల ఎవరు ఉద్యమాలు చేసినా కానీ రైతు సంఘాలకి అన్నిటికీ కూడా ఆయన తన వంతు మద్దతు తెలియజేసి ఆ వయసులో కూడా మరి అత్యంతమైన విశ్వాసంతో నిలబడ్డారు. కామ్రేడ్ నాగిరెడ్డి గారితో పాటు కలిసి చాలా కాలం ప్రయాణం చేశారు. అలాగే మన కొలిపరలో ప్రజాశక్తి పంపిణీ చేయడంలో పత్రికని ఈ వయసులో కూడా కర్ర వేసుకొని మరి ఇంటింటికి ప్రజాశక్తి పత్రిక అందించడం కానీ అలాగే సుబ్బారావు గారి గురించి ప్రత్యేకంగా ఊరు కొలిపరం అనేవాడని గ్రామాలు కానీ నేను ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే జీవితాంతం ఇవాళ ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉంటారో, ఎవరు తమ వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీలు మారుతారో, ఎవరెక్కడ ఉంటారో కూడా తెలియని పరిస్థితుల్లో ఈనాడు రాజకీయాలు ఉన్నాయి. దాని సందర్భంలో తాను ఏ ఆశయం కోసం నేనైతే అన్నాడో ఆ సిద్ధాంతం కోసం చివరి దాకా కట్టుబడి ఆ పార్టీ ఇచ్చిన వయసు ఓపిక ఉన్నా లేకపోయినా సరే చివరి దాకా నేను ఉండాలి, ఎర్రజెండాతోనే అంతిమయాత్ర కూడా సాగవుతుందని చివరి వరకు ఆయన నిలబడ్డాడు. అలాగే మేము కొల్లిపల్లి ఎప్పుడు వచ్చినా కానీ తీసుకొని కనిపించడం పలకరించడం, మాట్లాడటం, ఏంటి విషయాలు చాలా ఆర్థికంగా మాట్లాడాడు. ఆయన లేకపోవడం అనేది కొల్లిపల్లి వచ్చినప్పుడు మరి ఆయన కనబడడం అనే విషయం తలుచుకుంటేనే జీవించుకోలేకపోతున్నాము. అంతా ప్రజల సానుభూతులు, వాళ్ళ కుటుంబానికి సానుభూతులు. ఆయన లేని లోటు తెనాలి డివిజన్ ఉద్యమం కొల్లిపల్లి మండలమే కాదు, తెనాలి డివిజన్లో ఉన్న సిపిఎం ఉద్యమానికి కూడా ప్రజా సంఘాల ఉద్యమాన్ని కూడా ఇవాళ రోడ్డని చెప్పి సంతాపానికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ప్రజలకు సమస్యలు లేకుండా చేయాలి అన్నదే మా అభిమతమన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఆలపాటి.
బీపీఎస్ పథకానికి గడువు సమీపిస్తోంది. అనుమతులు లేని అక్రమ కట్టడాల యజమానులు రెగ్యులరైజ్ చేయించుకోవాలి. అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ గడువును పెంచిన ప్రభుత్వం. మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు వినతి. పార్సిల్ డోర్ డెలివరీ మాసోత్సవంలో ఆర్టీసీ తెనాలి డిపోకు జిల్లాలో 2వ స్థానం. కార్గో సేవల్లోనూ గతేడాది కన్నా అధిక ఆదాయం. ఆర్టీసీ తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్. తెనాలిలో మరొకసారి గంజాయి ఘాటు. పెదరావూరు శివారులో 8 మందిని అదుపులోకి తీసుకుని 1600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్న రూరల్ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. యాంకర్ 1.